చేశాను చెప్పేసి నా యూట్యూబ్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో రాబోతుంది. ఛానల్ పేరు వచ్చేసి బెకో పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే బెకో అంటే పిక్చర్, అంటే నేను ఒక పిక్చర్ని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది ఏదన్నా టాపిక్ పైన, ఏ విషయం పైన అయినా నా పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పడం, ఇదే కాంటెంట్. ఇంకా ఓకే, ఆల్రెడీ 13 సబ్స్క్రైబర్స్ ఉన్నారని నేను చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టిన ఆల్రెడీ యూట్యూబ్లో. దాని నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 25 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అంటే 12 సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట. ఆ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్. నేను ఫస్ట్ టాపిక్ ఎంచుకునేదంటే ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్నే ఎందుకు ఎంచుకున్నా అంటే 85% ఆఫ్ పీపుల్ లంగలుగా లత్కూరుగా గుర్తించబడేది ఇక్కడనే, ఈ ఫ్రెండ్షిప్ అనే జోన్లోనే. మళ్ళీ 85% గురించి చెప్తున్నా, 15% దాన్ని పక్కకి పెట్టేద్దాం. అందులో మంచోళ్ళు ఉంటారా ఏదన్నా సెకండరీ. ఫ్రెండ్స్లలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోడు అంటే కూడా చెడ్డోడు అంటే వాడు అంటే హ్యాబిట్స్ ఉన్నంత మాత్రం చెడ్డోడు అని చెప్పడానికి రాదు. బట్ ఏదైనా చెడు వేలో వెళ్ళడానికి మనం ఎంకరేజ్ చేసినాడు చెడ్డ ఫ్రెండ్ అని నేను అనుకుంటా. నా వరకు ఒక వేలో వెళ్తున్నాడు, ఇది రాంగ్ వే, ఇది రైట్ వే అనేసి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఇది రాంగ్ వే, ఇది రైట్ వే అనేసి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఆ ఎస్టిమేషన్లో రాంగ్ వేకి ఎంకరేజ్ చేసేవాడు చెడు ఫ్రెండ్ అని నా ఉద్దేశం, బ్యాడ్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నాను. ఈ చెడు ఫ్రెండ్స్ వల్ల చెడు అనేది బాగా పెరిగిపోతుంది. నేను పహిల్వాన్ని, నేను తురుముని తోపుగాన్ని అనుకునే అహంకారం రావడానికి, ఎక్కువ అక్రమాలు చేయడానికి మెయిన్ రీజన్ చెడే, ఆ చెడు ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే మన ఇంకా ఫ్రెండ్ ఉన్నాడన్న ఒక ధైర్యం అనేది వచ్చింది జనాలకి. ఏదన్నా నా ఇంకా ఉన్న వాళ్ళు చూసుకుంటారు, అబ్బాయి నేనేమన్నా చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంటారు చాలా వరకు జనాలు. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఎగ్జాంపుల్గా. ఒక చిన్న స్టోరీ, ఒక ఇష్యూలో వెళ్ళింటాను అనమాట. ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను నమ్మించి, ఆమె ప్రేమించి అట్లా ఇట్లా వేరే చేసి సంథింగ్ చేసి ఆ అమ్మాయిని వదిలేసిండు ఒకడు. వదిలేస్తే దాని గురించి వాళ్ళ నాన్నకు తెలిసింది. వాళ్ళ నాన్న పంచాయతీ పెడదామని ఫిక్స్ అయిపోయాడు. ఆ ఏరియాలో ఉండే లీడర్స్ ఉంటారు కదా, ఏరియా లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని నా కూతురు జీవితం ఇట్లా అన్యాయం అయిపోయింది, వచ్చి కొంచెం మాట్లాడండి అయ్యా, నాకేమన్నా నా కూతురుకి ఏమైనా న్యాయం చేయండి అనేసి వీళ్ళ నాన్న చెప్పినందుకు ఒక్కతి వాళ్ళతో పాటు ఒక 4 పెద్ద మనుషులు వాళ్ళు వచ్చేసారు. ఇటు వీడి తరపు నుంచి 20 మెంబర్స్ వరకు వచ్చారు. ఎవడు మోసం చేసిన తరపు నుంచి. అన్యాయం అయిపోయిన అమ్మాయి నుంచి ఏమో 4 వచ్చారు. అన్యాయం చేసిన వెంటనేమో 20 మంది వచ్చారు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంచితనానికి రోజు లేవు, చెడుకే ఎక్కువ ప్రియారిటీ ఎందుకు ఉంటుందంటే ఇందుకే చెప్తా కూడా. వానికి 20 మెంబర్స్ వరకు వచ్చారు. ఆ 20 మెంబర్స్లో 4 పెద్ద మనుషులు అనుకుంటే 16 మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్సే. మళ్ళా వాడు కాకుండానే 16 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇట్లానే అరే ఇట్లా ఒక పంచాయతీ ఉందా రానా అనేసి అంటే నేను వెళ్ళుంటి. ఓకే, వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న వచ్చేసి ఏడుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు. నా కూతుర్ని ఇట్లా చేసేసి ఏదో ఒక న్యాయం కావాలి, నాకు బయట నా కూతురికి సంబంధాలు ఎట్లా వస్తాయని వాళ్ళ నాన్న తెగ బాధపడిపోతుండే. ఆ అమ్మాయి కూడా బాగా ఏడుస్తుంది. అవతల ఉండే ఫ్రెండ్స్ల నుంచి, వీడి తరపున వచ్చిన ఫ్రెండ్స్ నుంచి లే మా ఊరు మీ నాశపడే నీ కూతురు వచ్చింది, మా ఊరిని ఇంట పడ్డది నీ కూతురు, లేకుంటే యాక్చువల్గా లేపేటోడు మా ఊడు, చాలా అంటే చాలా అడుక్కున్నది, బ్లాక్మెయిల్ చేసింది, అందుకే మా వాడు ఒప్పుకున్నాడు లవ్ చేయడానికి అనేసి అవతల ఫ్రెండ్గా అంటాడు. వాడు ఎట్లా ఉంటాడంటే చింపాంజీ ముఖాన్ని సర్జరీ చేసి మనకు పెడితే ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు వాడు. ఈ అమ్మాయి అయితే ఉంటారు అక్క, ఆమె తెల్లగా బుర్రగా బాగా అందంగా ఉంటారు. ఆమె వీడంటేనే ఆమె పడింది అనేసి అలా క్రియేట్ చేస్తున్నారు మొత్తానికి. ఆ అమ్మాయి ఉండి నువ్వు చచ్చిపోతానుకే కదా నాయన, నేను ఇష్టపడ్డా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీకోసం ఏదైనా చేస్తాను, విపరీతమైన డైలాగులు స్టంట్లు చేసినావు కాబట్టి నేను ఇష్టపడ్డా, ఇప్పుడేమో నువ్వు ఇట్లా నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయ్యి నీ ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చి నన్ను బ్యాట్ చేద్దామని చూస్తున్నావు అనేసి ఆమె అరుస్తుంది. ఇక్కడ నుంచి ఈ అన్యాయం చేసిన దిక్కు నుంచి ఫ్రెండ్స్ అందరూ ఎగబడ్డారు. ఇంకా మా కూడా అన్యాయం చేసినట్టే, మా కూడా అన్యాయం అయిపోయింది యాక్చువల్గా అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఎవరైతే వచ్చారో ఫ్రెండ్స్ 16 మెంబర్స్ ఫ్రెండ్స్ అని అవసరం, ఆ 16 మెంబర్స్ ఫ్రెండ్స్లలో నేను కూడా ఒకరిని. నేను కూడా ఒకరిని. నాకు తెలియదు ఆ మ్యాటర్, అన్యాయం ఎవరైపోయారు, ఎవరు అన్యాయం చేసిరన్న మ్యాటర్ అయితే నాకు తెలియదు. కానీ బట్ నేను దాంట్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నా.
అరే ఇంద్రా బాబు ఇది ఎట్లా అయిపోయింది అంటే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ అమ్మాయిని ఇక ఒంటరిదాన్ని చేసేసారు వీళ్ళందరూ కలిసి బెదిరియడము, మా ఊరి మీద నువ్వు ఏమనుకున్నావు, ఏం చేద్దాం అనుకున్నావు, అట్లా ఇట్లా మాట్లాడుతుంటే ఇక ఫైనలైజ్కి వచ్చింది. మేము కేసు పెడతాం పోరాబాయి, మేము చూసుకుంటాం అనేసి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. మేము ఎట్లా పెడతాం, మేము కూడా చూస్తాం, మాకు కూడా మస్తు సర్కిల్ ఉంది, మేము కూడా మా ఊరిని ఎట్లా కాపాడుతున్నాం బాధ తెలుసు అనేసి ఇక్కడ నుంచి అంటే నేను ఎవరి తరపు నుంచి ఉన్నానో, ఎవరైతే అన్యాయం చేసినో వాని తరపు నుంచి బ్యాక్ సపోర్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోసపోయింది అమ్మాయి, సర్వం కోల్పోయింది అమ్మాయి, వాళ్ళ నాన్న న్యాయం కావాలని వీళ్ళని వేడుకుంటే వీళ్ళుండి లేదు మావాన్ని అన్యాయం చేశానని ఒక పక్క ఇబ్బంది ప్లాన్ లేకపోతే ఏదో చేద్దాం అనేసి అనుకున్నారంటే చూడండి ఎట్లా ఉందో. చెడుకి ఇంత బలం ఎందుకు వస్తుంది అంటే ఇందుకే బలగం ఎక్కువ ఉంటుంది చెడుకి. అలా చెడుకి బలగం తెచ్చే లక్షణ కొడుకులు చాలామంది ఉన్నారు సొసైటీలో. ఒక అమ్మాయిని రేప్ చేసిన బయటకు తీసుకురావడానికి బలగం ఉంటుంది. ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడానికి బలగం ఉంటుంది. అదే ఒక అమ్మాయిని కాపాడమని చెప్పు, అదే ఒక అమ్మాయి ఆపదలు ఉందిరా, ఆమెకు మనం సపోర్ట్ చేసి ఆమెను ఎదిగేటట్టు చూద్దాం అనేవాడు నలుగురు వస్తారా? నలుగురు అమ్మాయిని రేప్ చేద్దాం అంటే ఆ నలుగురు ఫ్రెండ్స్ వస్తారు. ఆ నలుగురు ఎంకరేజ్ చేస్తారు, అదే నువ్వు చేయరా, మేము కూడా పాల్పంచుకుంటామని. అట్లా ఉంటుంది చెడు ఫ్రెండ్షిప్ అనేది, అట్లా ఉంటుంది. చెడుకి ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ ఇస్తుంటారు దోస్తానంలో. చాలా వరకు ఏ ఒక్కడు కూడా కరెక్ట్ వేలో నేను నడిపేందుకు చూడడు, చాలా కష్టం. ఎప్పుడైనా ఫ్రెండ్సే వెనకాల ఉండేది చాలా వరకు. మన ఎదవలు కావడానికి, మన ఎదవలుగా ఏర్పడడానికి లేదా మనం ఇక నేనే తోపిడి అని మన మైండ్లో ఫిక్స్ అవ్వడానికి మన వెనకాల ఉండే ఫ్రెండ్సే కారణం అవుతారు. అది కూడా చెడు ఫ్రెండ్స్. మళ్ళీ నేను చెప్తున్నా, చెడు ఫ్రెండ్సే. ఒక డైలాగ్ ఉంటుంది, ఉన్నది ఒకటి దగ్గర హీరో ఇంట్రో టైంలో కొడతాడు ఒక డైలాగ్. ఏమని కొడతాడంటే, అరే నువ్వు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నావు, హీరోతో అంటాడు అనమాట విలన్, అంటే అక్కడ ఉండే విలను. అరే నువ్వు మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నావు, కానీ అసలు మీ ఫ్రెండ్ ఏం తప్పు చేసిందో తెలుసా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు హీరో రిప్లై ఏమన్నాడంటే, అసలు చేసింది ఫ్రెండ్ అయినప్పుడు తప్పేలా అవుద్దిరా అంటాడు. నాకు తెలిసి అది వరస్ట్ డైలాగ్, చాలా అంటే చాలా వరస్ట్ డైలాగ్. చేసింది ఫ్రెండే కాబట్టి తప్పేలా అవుద్దిరా అంటే ఏది చేసినా ఫ్రెండేనా. ఇంకా నా తప్పు లేదనుకున్నప్పుడు వాడు రావడం ఫ్రెండ్షిప్. నా తప్పున్నా సరే నన్ను ఎంకరేజ్ చేయలేక నేనున్నా, ఏమైనా చేసుకోకపోరా, నేను అమ్మ చూసుకున్నాం, మనం ఏమైనా చేద్దాం అన్నట్టు వాడు నా వెనకాల ఉండి తోసిందంటే మాత్రం అది ఫ్రెండ్షిప్ కాదు. మనం మూగుతాం ఫస్ట్. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అనేది మంచి వేలకు తీసుకువెళ్ళడమే ఫ్రెండ్షిప్. చెడు వేలకు వెళ్తూ దాని ఫ్రెండ్షిప్ అంటే నేను ఒప్పుకోను. తాగినప్పుడు ఒక్కొక్కడు మామాని కోసం నేను జానిస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా అంటారు. వాడిని బీరు తాపినంత వరకే వాడు ఫ్రెండ్ అనిపిస్తుంది. నువ్వు బీరు తాపియా, బిర్యానీ తినిపించాలి, అప్పుడు నీకు ఆ దోస్తు అమ్మాని కోసం ఏదైనా చేస్తారా అంటాడు వాడు. రీసెంట్గా ఫిష్ వెంకటర్ గారు చనిపోయారు. సాయి గబ్బర్ సింగ్ అనేసి ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన చెప్పాడు ఫిష్ వెంకటర్ గారి గురించి, మా అన్న ఇంత త్వరగా చనిపోవడానికి కారణం దోస్తానంలోనే ఖరాబ్ అయిపోయింది బాగా. ఇక అంటే దోస్తులందరూ మా అన్నకు ఎక్కువ తాగుడు అలవాటు చేసి, మందు అలవాటు చేసి, గుట్కా తినిపించి అది ఇది చేసి ఫ్రెండ్స్ వల్లనే మా అన్న సగం చెడిపోయాడు. దోస్తానం అనేది చాలా గలీజ్గా ఉంటుందా, దాంట్లో కూకుని మీరు దోస్తానంలో పోయినట్టు చెడిపోవడం తప్ప బాగుపడడం ఏమి ఉండదు. మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీ కుటుంబం గురించి ఆలోచించి మీరు ముంగల్ కూర అనేసి అన్న మాట్లాడారు. వాళ్ళు విలన్గా చేసిన వాళ్ళు సినిమాలో, వాళ్ళ నిజ జీవితాలు అట్లా ఎందుకు చెప్పాలి, దోస్తానం అనేది గలీజ్ అనేది ఎందుకు చెప్పాలి? ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, దానివల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ఫ్రెండ్స్ అయితే ఏం కాదు, మంచి చెప్పేటోడు అయితే నువ్వు తప్పు చేసినట్టే, అరే తప్పు రారే నువ్వు ఇట్లా ఉన్నావంటే నేను నీకు జతన పట్టంరా, నేను నీ ఫ్రెండ్షిప్ నేను కట్ చేస్తాను అనేటువంటి ఫ్రెండ్. యాక్చువల్గా లేదు గాంజా కొడదాం దారం ఆయన అంటే ఏం లేదు, నా తన పైసలు ఉన్నాయి, మా అయ్య తన జేబులు ఉంటాయి, వేసుకొని వస్తా పోయి కొనుక్కొని నేను గాంజా కొట్టేద్దాం ఒక్కడానికి కొట్టే. ఇంకోటేమో అరే కేసు బీలు తీసుకున్నాం అనుకున్నాం రా మనందరికి సరిపోయేటట్టు,
కానీ ఒక 400-500 తక్కువ పడుతున్నాయంటే ఏం కాదు మా నేను ఎట్లా అలా సెట్ చేస్తాను. వాళ్ళ ఎవరికి ఫోన్ చేసి వాడు 400-500 వేయించుకొని పోయి పీరు తాగడం అంటే ఈ ఏమంటారు ఎంజాయ్మెంట్ అనేది తప్ప అనట్లా, కానీ ఆ ఎంజాయ్మెంట్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పిపోయి ఒక్కరి జీవితాన్ని నాశనం చేసినట్టు ఎప్పుడూ ఉండదు. అది హ్యాబిట్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు. ఒకరి జీవితం మీద పడి ఒక జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉందంటే అది ఫ్రెండ్షిపే కావాలి భయ్ నాకు తెలిసి. ఒక అమ్మాయికి అన్యాయం చేస్తూ వెంట ఉంటున్నామంటే నీ అంత లుచ్చాన కూడా ఇంకో లేడు, ఇది ఫ్యాక్ట్. ఒక ఆడపిల్లని ఏడిపించేటోడు రోడ్ పైన కనబడితే నువ్వు అరే ఇది తప్పురా నువ్వు చెప్పాల్సింది. వాడు ఏడిపించే టైంలో నువ్వు పక్కనే ఉండి అమ్మ అని నువ్వు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు చూసినా అది పెద్ద మిస్టేక్. మళ్ళా ఒక ఫ్రెండ్ గారు దమ్ము కొడతాడు, సిగరెట్ కొడతాడు, సిగరెట్ తాగడం తప్పరా దానివల్ల లంగ్స్ దెబ్బతింటాయి, అది తాగకు అని చెప్పేటోడు ఫ్రెండ్. దమ్ము కొడుతుందా దా పోయి కొట్టొద్దన్నా ఏముంటుందా మహా అంటే ఏమైనా జరుగుతుందా? అవి తాగడం వల్ల ఏమవుతుంది? ఏం కాదు, మహా అంటే నష్టం అంతే. నష్టానికి మించి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు నాకు తెలిసి సిగరెట్ తాగడం వల్ల, మందు తాగడం వల్ల. ఏం లేకుంటే కట్టెట్లయితుంది దోస్తుల బాండింగ్ అట్లా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు చెడు దోస్తుల బాండింగ్ ఎట్లుంటుంది తెలుసా? దాంట్లో వాళ్ళ ఎమోషన్ ఎట్లా పెంచుకుంటారు తెలుసా? డీజే దగ్గరికి వెళ్ళి ఓ 300-400కు వర్క్ చేసి, లేదా లైటింగ్ సెట్ చేయడానికి ఫంక్షన్లో లైటింగ్ సెట్ చేయడానికి వెళ్ళి ఆ 300-400 వచ్చిన దాంట్లో సిట్టింగ్కి కూర్చొని మందు తాగి దానికి తగ్గట్టు మళ్ళా ఏమంటారు బిర్యానీ తెచ్చుకొని ఆ బిర్యానీలో ఒక చికెన్ ముక్క త్యాగం చేసినంత మాత్రం ఇంకా వాడి ఫ్రెండ్ అని తెగ పొంగి పొర్లిపోతాడు వాడు. ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళతోన. అరే వాడు ఎంత నేను ఎంత ఇష్టంగా ఉంటే వాడు నాకు చికెన్ ముక్క పెట్టుకుంటాడా, అరే వద్దురా నాకేమొద్దు నువ్వు తినడమే నాకు కావాలని అన్నాడంటే వాడు ఎంత గ్రేటర్ అనేసి వాళ్ళే చెప్పుకొని ఒక పెద్ద ఎలివేటెడ్ సీన్ దగ్గర తీసేసుకుంటారు. ఎందుకు అట్లా ఎందుకు చేయడం? అందరూ ఎక్కువనే డబ్బులు వేసుకోపోయి డైరెక్ట్ మండే కడుపులో రావచ్చు కదా. అంటే ఇట్లా ఉండదు, ఏముండదు. ఫ్రెండ్షిప్లో చాలా వరకు నాశనం అయ్యేది మాత్రమే ఉంటుంది అబ్బాయి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఏదో సమాజాన్ని మార్చేద్దాం అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ చిన్న పిల్లలు టీనేజ్ 13-12 సంవత్సరాలే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళే ఇవతల వాళ్ళని చూసి నేర్చుకుంటారు. లాంగ్ హెయిర్ మొత్తం ఇట్లా పొడుగుగా ఈడు దాకా వస్తుంది హెయిర్. పైన పైకి వేసుకుంటాడు వాడు, వాళ్ళ షర్ట్ ఏమో లొడాస్ వేసుకుంటాడు, మొత్తం లూజ్ వేసుకుంటాడు. వేసుకొని వాడు నడిచే నడక, వాడు వేసే తీరు మొత్తం గమ్మది ఉంటాడు వాడు. అట్లా చిన్న పిల్లలు నేర్చుకొని ఇంకా భవిష్యత్తులో ఇంకా చెడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా నీ చుట్టుపక్కల ఉండేటోళ్ళు ఉంటారు కదా, మీ తమ్ముళ్ళు అయి ఉండొచ్చు, మీ అల్లుళ్ళు అయి ఉండొచ్చు, మీ అన్న కొడుకులు అయి ఉండొచ్చు, ఇట్లా ఉండేటోళ్ళ కోసం ప్రత్యేకమైన వీడియో. వాళ్ళకి చెప్పండి, మీరు ఒక అవేర్నెస్ తీసుకురండి. వాడు వినకపోతే 4 కొట్టండి, ఏం కాదు. ఎందుకంటే 12 సంవత్సరాల కంటే ముందు ఉన్నోడు చిన్నపిల్లగాడు, వాడిని కొట్టినామంటే ఖచ్చితంగా చక్కగా అవుతాడు. వాడు భయం ఉండాలి. టీనేజ్కి వచ్చిన తర్వాత కొడితే వాడు ఏదో ఒక సడన్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటాయి తప్ప జీవితంలో వాడు సెట్ చేయొచ్చు మనం అనుకుంటే. అట్లా మొక్క అనేది పెరగక ముందుకే దాన్ని కరెక్ట్గా సెట్ చేసినామంటే చెట్టు లెక్క సెట్ అవుతుంది అన్నట్టు ఏదో ఉంటుంది కదా సామెత, ఆ టైప్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఫ్రెండ్షిప్ అనేది చాలా బ్యాడ్ వేలో పెరుగుతుంది. కాబట్టి ఆ బ్యాడ్ వే ఫ్రెండ్షిప్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ హ్యాబిట్స్ వల్లనే సగం దొబ్బుతుంది. ఏవైతే మందు గుట్టుడు, సిగరెట్ తాగడం ఇవన్నీ ఉంటాయి చూసిరా, దాంట్లో వల్లనే సగం దొబ్బుతుంది. బయట దోస్తులతో తిరగడం వల్లనే సగం దొబ్బుతుంది నీ జీవితం. సంఖ్య నాగిపోతుంది అడగా చెప్పాలంటే. నువ్వు ఇంకా కోలుకోలేని దెబ్బ పడుతుంది. సగం ఏజ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది, అబ్బా ఎంత పెద్ద మిస్టేక్ చేసిండ్రా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ అంతా కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు కూడా బలవుతూ ఉంటాడు దీంట్లో. వానికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది, వాడు కూడా బలవుతూ ఉంటాడు. ఎట్లా అంటే మహాభారతంలో కర్ణ అంటూ ఉంటాడు. వాడు చెప్తాడు, అరే ఎందుకురా వచ్చిన పంచాయతీ వదిలే రాదా నాయన, ఎందుకు పెట్టుకున్నాను ఇవన్నీ అంటే, వాళ్ళ ఫ్రెండ్ దుర్యోధనకి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఏమంటాడంటే, అరే భయ్ నువ్వు ఇట్లా అంటే ఎట్లా నాయన, నా అన్నదమ్ములు మొత్తం 100 మంది ఉంటారు, ఎదురుగా చూసుకుంటే మా పాలలో ఒక 5 మంది పాండవులు అంటారు, 5 మంది ఉంటారు. 5 మంది ముంగల
ఇజ్జత్ పోయినట్టు అవుతుంది ఇట్లా అయితే. లేదు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా నేను ముందరకు వచ్చిన, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు నా కోసం నిలబడతావు నా నమ్మకంతో నేను ముందరకు పోదామని అనుకున్నా అనేసి అంటే, అప్పుడు కర్ణుడు అన్నట్టయినా ఆల్రెడీ నాకు అంగరాజ్యం అనేది ఇచ్చింది కాబట్టి, అరే ఫ్రెండ్గా చేయకపోతే గలీజ్గా ఉంటుందేమో, నన్ను ఏకంగా రాజునే చేసింది వీడు, నన్ను లో క్యాస్ట్ పీపుల్ అనేసి అందరు వెక్కరించే టైంలోనే నాకు ఒక హోదాని ఇచ్చిండు, కాబట్టి నువ్వు వీడికి ఏదో ఒకటి చేద్దాం ఇంకా ఫ్రెండ్ కదా అనేసి అట్లా యాక్సెప్ట్ చేసి కర్ణుడు అన్నట్టయినా ఆ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోవాల్సి వచ్చింది. అన్నీ కోల్పోయి, మళ్ళీ అది కూడా అన్నీ కోల్పోయి, తనకున్న శక్తులని కోల్పోయి చనిపోవాల్సి వచ్చింది. అంటే అట్లా ఉంటుంది, చెడుతో నువ్వు స్నేహం చేస్తే ఆ టైప్లో అవుతావు. నీకు మంచి వ్యక్తిత్వం ఉండొచ్చు, నువ్వు తోపిగా కావచ్చు, నువ్వు ఏమంటారు ఆడపిల్లలు చూసిన ప్రతిసారి ఈమె నా చెల్లలాంటిది అని కూడా నువ్వు అనొచ్చు. బట్ ఆ ఒక్క చెడు ఫ్రెండ్ వల్ల నువ్వు నాశనం అయిపోయే అవకాశం గట్టిగా ఉంటాయి. ఆ ఒక్కడి వల్లనే అవుతుంది మొత్తం అంతా. కాబట్టి అట్లాంటి వాళ్ళు గుర్తించి నువ్వు వాడిని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది రాబోయే. ఒక రకంగా చెప్పాలంటే వాడిని ఎంత అవాయిడ్ చేస్తే నువ్వు అంత బాగుపడకపోయినా పర్లా, బట్ అట్లాంటితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసినావంటే నువ్వు నాశనం అవుతావు. ఫస్ట్ మైనస్లోకి వచ్చేస్తావు. నువ్వు జీరోలో ఉండి ప్లస్కి పోకపోయినా పర్లా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్లస్ వెళ్ళుకుంటూ పోతావు. కానీ మైనస్లో పడిపోయినా అనుకో, మళ్ళీ నువ్వు జీరోకి వచ్చి మళ్ళీ ప్లస్కి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు సోలో ఉంటే ఆలోచించు, నీకోసం నువ్వు ఆలోచించు, నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఆలోచించు. ఒక్కడుంటే చాలు, 10-15 మంది అవసరం లేదు. నీకోసం ఏమైనా చేస్తాం అసలు మంచిగా బాగుపడడానికి ఏం చేసుకోరా అనేటట్టు ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు. మహాభారతంలో కర్ణుడు ఒక్కొక్కడు ఉంటే చాలు. ఆయన ఒకవేళ బై మిస్టేక్లో దుర్యోధను నుంచి కృష్ణుడు ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేసి కృష్ణుడితో ఫ్రెండ్షిప్ చేసి ఉంటే అది ఇంకా వేరే లెక్కలు ఉండేది. మంచి వాళ్ళతో స్నేహం చేసి ఉంటే కర్ణుడు అన్నట్టు ఆయన అంటే అట్లా ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి ఆలోచించి ఇప్పటికైనా కొంచెం సరి చేసుకోండి. ఎవరితో తిరుగుతున్నాం, ఎట్లా తిరుగుతున్నాం, తిరిగినా కానీ ఒక లిమిట్లో తిరిగేటట్టు చూసుకోండి. మరీ డీప్గా పోయి వాడు ఆడి పిలిచి వీటికి పిలిచి నాకు ఇష్టం వచ్చినా పోయినాం అనుకో, ఏదో ఒక దాంట్లో ఎదికించిన అనుకో, నేను ఇంకా నువ్వు వెళ్ళలేవు ఇంకా బయటికి. తర్వాత తలకాయ నొప్పి వస్తుంది చూడు, మామూలుగా నీకు రాదు, ఫస్ట్ నీ ఫ్యామిలీకి వస్తుంది, మీ నాన్నకు మీ అమ్మకు వస్తుంది. ఫస్ట్ నువ్వు తింటానా ఎక్కితే వాళ్ళు బయటికి తీసుకురావాలి, వాళ్ళు తిప్పాలి పడాలి, వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి, నువ్వు జైలుకోయినా నువ్వు ఏదైనా కేసులు ఎదుర్కొన్నా. కాబట్టి చూసి చేయగలగా. నాకు తెలిసి ఈ వీడియో నేను బాగానే మాట్లాడినా అని అనుకుంటున్నా, కానీ ఫస్ట్ వీడియో కదా, అంతంత మాత్రం ఉండొచ్చు నాకు తెలిసి. ముందు ఇంకొంచెం మంచిగా మాట్లాడడానికి, మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకొంచెం బెటర్గా మాట్లాడడానికి మన సజెషన్స్ ఇచ్చేటట్టయితే కింద కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఇంకా మంచి టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.